ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు కొరకు మనకివ్వబడిన వాగ్దానం అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 26వ వచనం. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. ఇది భక్తుడైన దావీదు కీర్తన. పైన అంటున్నాడు కదా 25వ వచనంలో, ఆయనను గూర్చి దావీదు ఇట్లనేనని. దావీదు కీర్తనలో ఉంటుంది. మీకు పజిల్ కింద ఉన్నా లేకపోతే రెఫరెన్స్ చెప్పేనా? 16వ కీర్తన ఇది. దావీదు కీర్తనలు 16లోది ఇక్కడ పేతురు గారు ఎత్తి చూపెడుతున్నాడు అనమాట. ఈ వచనంలో మనం నేర్చుకునేది మరి క్లుప్తంగా నేర్చుకోవాలి కదా. ఒక మాట చెప్తున్నాను. ఏమంటున్నాడంటే 26వ వచనం, హృదయము, నాలుక, శరీరం. మనము పాట పాడుకుంటాం, నా కాళ్ళు చేతులెల్లా నీ సేవ కర్పింతును, నా నాలుక నిత్యము నిన్ను స్తుతింప నిమ్మో, మనసారా సేవింతు నిన్ను ప్రభువా, నీకే మహిమా ఘనత. ప్రభువుకు మన కాళ్ళు, చేతులు సమస్తము సమర్పించాలి. ఇక్కడ రాయబడింది ఏంటంటే, నా హృదయము, నా నాలుక, నా శరీరం. ఏం సమర్పిస్తున్నావు దేవునికి? ఆయన్ని కానుకలు అడగట్లే. ఈ నా సర్వమైన ప్రభు అనే పాట రాసిన దైవజనుని యొక్క అనుభవం ఏంటో తెలుసా? అది ఆదివారం, ఆ దైవ సేవకుడు మందిరంలో ఉన్నాడు. కానుకల సమయం వచ్చింది, అందరూ కానుకేస్తున్నారు. ఆ దైవజనునికి కానుకేయటానికి జేబులో చిల్లి పైసా లేదు. ముందు బ్రదర్ అడుగుతున్నాడు అంట, ఇల్లు నడువయ్యా నడువు అని. ఏం చెప్తాడు? అలాగే నిలబడిపోయాడు. ఆయన్ను చూసుకుంటూ తర్వాత ఆయన ముందు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. కానుకల సమయం అయింది, మోకరించాడు. అప్పుడు ఆయన హృదయంలో నుంచి జాలువారిన పాటే నా సర్వమైన ప్రభు. ప్రభువా, నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, కానీ ఇదిగో నా కాళ్ళు, నా చేతులు, నా శరీరం, నా సర్వస్వం నీకు సమర్పించుకుంటున్నాను. ప్రియమైన సోదరుడా, సోదరి, నీ దేవునికి నువ్వేమిస్తున్నావు? ఇవ్వగలిగుండి నువ్వు ఇవ్వలేకపోతున్నావు ఎన్నో పర్యాయాలు. నీ శరీరంతో దేవుని మహిమపరుస్తున్నావా? నీ నాలుకతో దేవుని మహిమపరుస్తున్నావా? నీ హృదయంతో దేవుని మహిమపరుస్తున్నావా? నీ పెదవులు నిన్ను దేవుని స్తుతిస్తాయా? మనం చెప్పుకున్నాం కదా, నీ పెదవులతో దేవుని స్తుతిస్తున్నావు. అన్ని పాపానికే వాడుతున్నావా నీ శరీర అవయవాలు? వద్దు, అలాంటి వద్దు, మార్చుకుందాం. ఒక వచనం చదువుతున్నాను, అపోస్తుల రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. మనందరికీ బాగా చిరపరిచితమైన వాక్య భాగం అది. ఆ ఒక్క వచనం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించేసుకోండి. ఏమిస్తున్నావు దేవునికి? సజీవ యాగంగా నీ శరీరాన్ని దేవునికి సమర్పించు. ప్రభుతో తీర్మానం చేసుకో ఈరోజు. ప్రభువా, నా కాళ్ళు, నా చేతులు ఇంకా అయింది, ఇంతకాలం ఎంజాయ్మెంట్ చేసినంతకాలం చేసావు, అయిపోయింది, చాలు. ఇక నుంచి నా శరీరాన్ని, నా ప్రాణాన్ని, నా ఆత్మను నీకు సమర్పిస్తున్నాను తండ్రి అని తీర్మానం చేసుకుందాం. నిర్ణయం చేసుకుంటావా ఈరోజు? ప్రభుతో ఆ తీర్మానం చేసుకుంటావా? ప్రభు నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. సమర్పించుకోవద్దు. ఇంతకాలం ఏవో పాపాలకు అప్పచెప్పేసావు నీ శరీర అవయవాలని. వద్దు. మన శరీర అవయవాలు పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండాలని దేవుడు మనకిచ్చాడు. మొన్న చెప్పానే, అమెరికా అతను బాగా ధనవంతుడని, వాడికి వచ్చిన జబ్బు ఏంటి అని చెప్పాను? కళ్ళు రెప్పలు మూతపడో. దేవుడు చిన్న జబ్బిస్తే తట్టుకోలేం మనం. ఎందుకు పాపంలో బ్రతకడం? మన శరీరాన్ని, మన సమస్త అవయవాలను ప్రభుకు సమర్పిద్దాం. ఆయన పాదాల దగ్గర సాగిలు పడదాం. ప్రేమ కలిగిన తండ్రి, మా బిడ్డలందరినీ మీ చేతులకు అప్పచెప్పుకున్నాను. లైవ్లో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డను నీ జెండార్లుగా దీవించి ఆశీర్వదించి ఈ రోజంతా నీకు సమృద్ధి అయిన కృపను బిడ్డల చుట్టూ ఉంచమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.